Hello guys, welcome back Connecting Krishna యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందగలరు. రతన్ టాటా అనగానే జేఆర్డి టాటా ముని మనవడు. ఇతని పూర్తి పేరు రతన్ నావల్ టాటా. రతన్ టాటా వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ డొమైన్లో తెలిసింది చాలా తక్కువ. ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బాంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబంలో 1937 డిసెంబర్ 28న రతన్ నావల్ టాటా జన్మించారు. అయితే రతన్ టాటా బాల్యం అంత సాఫీగా నడవలేదు. రతన్ నావల్ టాటా తల్లిదండ్రులు నావల్ హెచ్ టాటా మరియు సూనా. అయితే నావల్ హెచ్ టాటాని జేఆర్డి టాటా చిన్న కొడుకు వారికి పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్నారు. అయితే రతన్ టాటా వయసు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయసు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు నావల్ టాటా అండ్ సూను టాటా ఇద్దరు విడిపోవటం జరిగింది. ఆ తర్వాత కాలంలో నావల్ హెచ్ టాటా వేరే వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ద్వారా కలిగిన సంతానమే నోయల్ టాటా. నోయల్ టాటా అంటే ప్రస్తుతం ట్రెంట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్. అయితే మన రతన్ టాటా బాల్యం ఇప్పుడు ముంబై అయినటువంటి క్యాంపియన్ స్కూల్లో, అలాగే బిషప్ కాటన్ స్కూల్ సిమ్లాలోను, అలాగే క్యాథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ ముంబైలో తన స్కూలింగ్ పూర్తి చేశాడు రతన్ టాటా. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పొందారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే జేఆర్డి టాటా సలహా మేరకు జంషెడ్పూర్లోని టాటా స్టీల్లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత 1971వ సంవత్సరంలో అప్పట్లో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్కో అంటే నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 40% లాభాలు, 2% మార్కెట్ వాటాతో కష్టాల్లో ఉన్న నెల్కోని 3 సంవత్సరాలు అంటే 1975 నాటికి 2% నష్టాలు, 25% మార్కెట్ వాటా ఉన్న కంపెనీగా తీర్చిదిద్దారు. కానీ తర్వాతి కాలంలో దేశంలోని ఎమర్జెన్సీ మూలంగా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బంధులు వంటి వీటి ప్రభావంతో లాక్డౌన్ ప్రకటించారు. అంటే 1981లో డైరెక్టర్ టాటా ఇండస్ట్రీస్గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా మరోసారి 1986లో ఎంప్రెస్ మిల్స్ విషయంలో ఇటువంటి చేదు అనుభవాన్ని చవిచూశారు. అయితే ఈ చేదు అనుభవాలతో 1991లో లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన జేఆర్డి టాటా వారసుడిగా టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శలు కూడా ఈయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఎందుకంటే తన కంపెనీలో పనిచేసే యంగ్ అండ్ డైనమిక్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్కి ఎక్కువగా ఈయన విలువ ఇస్తూ ఉండటమే. 1991లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చారు. ప్రస్తుత టాటా గ్రూప్ ఆదాయంలో 48% ఇండియా వెలుపల నుంచే వస్తుంది. అయితే రతన్ టాటాకి కొన్ని గుర్తింపులు లభించాయి. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, అలాగే 2008వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. అలాగే 2007లో రతన్ టాటాను ఫార్చ్యూన్ పత్రిక ప్రకటించిన 25 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్లో ఒకరిగా గుర్తించింది. 2008లో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో ఒకరిగా నిల్చున్నారు. అయితే 2008లో తాజ్ హోటల్పై దాడులు జరిగాయి. ఈ తాజ్ హోటళ్లపై దాడులు జరిగిన తర్వాత స్పందించిన తీరుతో టైమ్ మ్యాగజైన్ ఫోర్బ్స్ పత్రిక రతన్ టాటాని ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ లీడర్గా కొనియాడింది. అంటే రాజకీయ రంగంలో అడుగు పెట్టాల్సిందిగా అభిప్రాయపడింది. అయితే 5వ విషయంకి వచ్చేసరికి 2008లో సింగపూర్ గవర్నమెంట్ హానరరీ సిటిజన్షిప్తో సత్కరించింది. అలాగే రతన్ టాటా ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు.
2009లో హానరరీ నైట్ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్గా నియమించబడ్డారు. తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఓహియో స్టేట్ యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ రంగంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సైన్స్లో గౌరవ డాక్టరేట్తో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి హానరరీ ఫెలోషిప్ని అందుకున్నారు. అయితే ఇన్ని విజయాలు సాధించి $100 బిలియన్ పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకు అధిపతి అయినా ఈ లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో వర్క్ ప్లేస్కి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. ఇప్పటి వరకు పుస్తకాలు సీడీలతో నిండి ఉండే సౌత్ ముంబైలోని బ్యాచిలర్ పాడ్లో నివసిస్తున్న ఈ బిజినెస్ టైకూన్ రిటైర్మెంట్ తర్వాత ముంబైలో తన కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న మాన్సన్కి మారబోతున్నారు. అయితే స్మోకింగ్ అండ్ డ్రంకింగ్కి దూరంగా ఉండే ఈయనకు 2 జర్మన్ షెఫర్డ్ డాగ్స్ ప్రియనేస్తాలుగా ఉన్నాయి. అలాగే ఫాస్ట్ కార్స్ని డ్రైవ్ చేయడం, జెట్స్ నడపడం, స్పీడ్ బోటింగ్ రేసులు హాబీ లేనికి. బ్యాచిలర్గా జీవితం గడుపుతున్న రతన్ టాటాకి 2 అమ్మాయిల్ని దత్తత తీసుకున్నారు. టాటా గ్రూప్ కంపెనీని సంప్రదాయ సాధారణ కార్పొరేట్ స్థాయి నుంచి $100 బిలియన్ కంపెనీగా మలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. గత 50 ఏళ్లలో టాటా గ్రూపును ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత రతన్ టాటా సొంతం చేసుకున్నారు. అయితే భారతీయ కార్పొరేట్ వ్యవస్థలలో కొత్త ప్రమాణాలకు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకి దక్కింది. ₹1,00,000కే నానో కారు వంటి సంచలన నిర్ణయాలను తీసుకొని రతన్ టాటా కెరీర్లో ముచ్చు తునకలు లేకుండా చేసుకున్నారు. గత 50 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రను ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. రతన్ టాటాలో అనేక విజయాలు సాధించిన వ్యాపారవేత్తతో పాటు ఓ మానవతావాది, ఓ సంఘ సేవకుడు, ఓ దార్శనికుడు దాగి ఉన్నాడు. అయితే రతన్ టాటా గారికి సంబంధించి రతన్ టాటా ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక బ్రాండ్, అన్నిటికీ మించి సృజనాత్మకత, దార్శనికతగా ఉన్న వ్యక్తి. అయితే రతన్ టాటాలో 4 లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి నడవడిక, అంకితభావం, పోటీతత్వం, ధైర్యం ఉన్న ఒక గొప్ప వ్యక్తి. అయితే ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు అంతా రతన్ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు. ఆయనకు నాకు అలసటగా ఉంది, ఈ పని రేపు చేద్దాం అనేటువంటి మాటలు రతన్ నోట విన్నవారు ఎవ్వరూ లేరు. ఆయన దృశ్యంతా ఎప్పుడు లక్ష్యం వైపే. అయితే ఈరోజు మన రతన్ టాటా గారి గురించి రతన్ టాటా బయోగ్రఫీ మీకోసం. ప్లీజ్ వాచ్ ఇట్ అవుట్. వంటింట్లో ఉండే పప్పు, పంచదార నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల తయారీలో వాడే స్టీల్ వరకు ప్రధానమైన 7 బిజినెస్ సెక్టార్లలో అంటే కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెటీరియల్స్, సర్వీసెస్, ఎనర్జీ, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ కెమికల్స్ దాదాపు 85 దేశాల్లో 100కు పైగా కంపెనీలతో సుమారు $100 బిలియన్ పైగా బిజినెస్ చేసే ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. కానీ అత్యంత సక్సెస్ఫుల్గా తన టెన్యూర్ను పూర్తి చేసుకున్న ఈ ఐకానిక్ మ్యాన్ డిజర్వ్స్ రెస్పెక్ట్, లవ్, అఫెక్షన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇండియన్ అని నా అభిప్రాయం. అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం మీకోసం. రతన్ నావల్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. రతన్ టాటా 50 ఏళ్ళుగా తన టాటా గ్రూప్ సంస్థలకు సేవలు అందించారు. ఇన్ని ఏళ్ల తన ప్రయాణంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మైలురాళ్లను అధిగమించారు. విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమే వ్యాపారం అని చాటి చెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ నావల్ టాటా. వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత వంటి విధానాలనే అనుసరించి ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించారు. అయితే 75 ఏళ్ల వయోభారం, అప్పటికే ఎన్నో ఆటుపోట్లు చవిచేసిన అలసిన శరీరం, విశ్రాంతి కోరుకునే సమయం. గత 50 ఏళ్లుగా టాటా గ్రూపులో భాగమే 2 దశాబ్దాలకు పైబడి గ్రూపు సారథ్యాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చిన రతన్ టాటా ఇప్పుడు విశ్రాంతి పర్వంలోకి
అడుగుపెట్టారు. దాదాపు 5 లక్షల కోట్ల టాటాల సామ్రాజ్యాన్ని వారసుడు మిస్త్రీ చేతిలో పెట్టి పదవి విరమణ చేశారు. దాదాపు 10,000 కోట్ల టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిదిద్దిన ఘనత రతన్ టాటాది. గ్రూప్ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు, దేశ పారిశ్రామిక వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. అయితే గత 10 ఏళ్ళలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు అంటే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి టెట్లిటీ, కోరస్ స్టీల్, జేఎల్ఆర్ వంటి 22 కంపెనీలు కొనుగోలు చేయడం ద్వారా టాటాల సామ్రాజ్యాన్ని దశదిశలో వ్యాపింపచేసిన ఘనత ఈయన సొంతం. అయితే రతన్ టాటా జీవితంలో కొన్నేళ్ల క్రితం రతన్ టాటా చూసిన ఒక దృశ్యమే నానో కారుకు నాంది పలికింది. అయితే నానో కారు తయారు చేయడానికి రతన్ టాటా ఎన్నో విధాలు ఆలోచించి సామాన్య మాధ్యమిక సమాజంలో ఉండేటువంటి మధ్యతరగతి కుటుంబం కోసం ఒక కారును రూపొందించాలని కోరుకున్నాడు. దానికి ఒక కథ ఉంది. ఓ కుటుంబం స్కూటర్పై వెళ్తుంది. తండ్రి డ్రైవ్ చేస్తూ ఉంటే కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య, ఆమె ఒళ్ళో ఓ చిన్నారి, వాటితో పాటు గ్రాసరీస్. అది చూశాక ఒక్కసారిగా రతన్ టాటా మనసు చలించింది. రతన్ టాటా గారు మనసులో ప్రశ్న వేసుకున్నారు, ఇలాంటి చిన్న కుటుంబాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కారులో వెళ్ళాలంటే వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా అనేటువంటి ప్రశ్న రాను రాను టాటాలో బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు, నానో కారు తేవాలనుకున్నారు. అదే ప్రకటించారు. చాలామంది రతన్ నోవల్ టాటాను చూసి గేలి చేశారు, కల నెరవేరదని నిరుత్సాహపరిచారు. కొంతమంది అయితే 2 స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎక్కసెక్కాలు ఆడారు. అయినా రతన్ టాటా లక్ష్య పెట్టుకోలేదు, పట్టించుకోలేదు. ఈవేళ నా కలల కారు, ప్రజల కారు, ₹1,00,000 నానో కారును ప్రజల ముందు ఉంచిన ఘనత రతన్ టాటాదే. అయితే రతన్ టాటా సాధించారనే అనుకుంటున్న ఆ లోటు అలాగే ఉంది. దేశంలో విమానయాన రంగానికి ఆద్యులు టాటా. 1932లోనే టాటా ఎయిర్లైన్స్ను జేఆర్డీ టాటా ఏర్పాటు చేశారు. 1946వ సంవత్సరంలో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళి ఎయిర్ ఇండియాగా మారింది. మళ్ళీ రతన్ టాటా హయాంలో విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం సింగపూర్ ఎయిర్లైన్స్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ విషయం విఫలమయ్యారు. ఇందుకోసం సింగపూర్ ఎయిర్లైన్స్తో ఒప్పందం కూడా అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చకపోయేసరికి రతన్ టాటా గారు దీని మీద కొంత ఫోకస్ చేయటం జరిగింది. అయితే రతన్ టాటా గారికి విమానాలు, హెలికాప్టర్లు నడపడం కాదు, కార్లపైన మమకారం ఎక్కువే. ఆయన గ్యారేజీలో కనీసం 5 కార్లు ఉంటాయి. వీటిలో ఫెరారీ కాలిఫోర్నియాను బాగా ఇష్టపడతారు. ఇంకా మసరాటి క్వాస్టర్ 4డే, క్యాడిలాక్ XLR, క్రిస్లర్ సెబ్రింగ్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మెర్సిడెస్ 500 SL, మెర్సిడెస్ ఎస్కస్, ఇండిగో మెరీనాలు రతన్ టాటా వినియోగించే కారుల్లో కొన్ని. అతను పెంపుడు కుక్కల కోసం ఇండిగో మెరీనా కారులోని వెనక సీటు తీయించేసే పరుపు అమర్చడం విశేషం అన్నమాట. రతన్ టాటా గారికి జంతువులను పెంచడం అన్నా, పక్షులను పెంచడం అన్నా చాలా ఇష్టం. అయితే తన జీవితంలో 4 సార్లు ఆయన ప్రేమలో పడ్డానని, ఒక్కసారి కూడా అందులో విజయాన్ని అందుకోలేకపోయినట్టు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనసులోని మాటను మీడియా ముందు వెల్లడించారు. యుక్త వయసులో 3 సార్లు ప్రేమలో పడి ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ 4 దఫాలు పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయాయని కూడా చెప్పారు. అయితే తన వరకు పెళ్లి చేసుకోకపోవడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. అయితే పెళ్లి చేసుకోకపోవడం తప్పేమీ కాదు, ఒకవేళ చేసుకొని ఉంటే పరిస్థితి క్లిష్టంగా ఉండేదేమో అనేసి రతన్ టాటా అభిప్రాయపడ్డారు. అయితే ఆంగ్ల టీవీ ఛానల్కి ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తన ప్రేమాయణం గురించి లోతుగా చెప్పమని కోరగా, అమెరికాలో పనిచేస్తున్న ఒకరితో తన ప్రేమ వ్యవహారం గాఢంగా సాగిందని, నేను ఇక్కడికి వచ్చేసానని, నాతో పాటు రావడానికి ఇష్టపడినా ఇండో చైనా యుద్ధం ప్రభావంగా ఆమె పైన ఆ ప్రభావం పడిందని, చివరకు ఆమె ఇండియా రావడానికి మొగ్గు చూపలేదని రతన్ టాటా మనసు విప్పి చెప్పారు. అలాగే రతన్ సేవలకు గాను భారత ప్రభుత్వం ఎన్నో
ఎన్నో అవార్డులను ఇవ్వటం జరిగింది. అయితే ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణలతో సత్కరించింది. ప్రపంచంలోనే పలు విశ్వవిద్యాలయాల ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగ్గ విషయం. రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అయితే 1991లో జేఆర్డీ టాటా నుంచి గ్రూప్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ విలువ నేడు $100 బిలియన్ పెరిగింది. టర్నోవర్లో 58% ఎగుమతుల ద్వారానే వస్తుంది. అయితే రతన్ టాటా నిరంతరంగా అవిశ్రామంగా కృషి చేసిన ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన దేశ విదేశాలకు కూడా విస్తరింపజేశారు. రతన్ టాటా బ్రహ్మచారి, సొంత ఆర్థిక ప్రయోజనాలంటూ ఆయనకు పెద్దగా లేవు. ఇది కూడా ఆయన ఆదర్శవంతమైన విజయానికి దోహదపడినట్టు భావించవచ్చు. వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని రతన్ టాటా ముగించుకున్నారు. అయితే టాటా కంపెనీలు విషయంకి వచ్చేసరికి టాటా గ్రూప్లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ $8,882 కోట్ల. మొత్తం షేర్ హోల్డర్ సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4,50,000 మంది. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా టెలి, టైటాన్, టాటా కమ్యూనికేషన్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు గాను టాటా ఉత్పత్తులను ఎగుమతి చేస్తూనే ఉంది. అయితే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2019లో వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ కోవిడ్-19. అయితే ఈ కోవిడ్-19కు మన భారతదేశంలో ఎంతోమంది ఎన్నో స్పాన్సర్షిప్స్ ఇచ్చినా మన పిఎం కేర్స్కి మన రతన్ టాటా 1,500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అయితే దీంతో పాటు తన యావత్ ఆస్తిని కూడా ఈ కరోనా బాధితులకు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నానని రతన్ టాటా తెలియచేయటం జరిగింది. అయితే రతన్ టాటా గారి గురించి ఇంతకంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రతన్ టాటా గారు చేసినటువంటి సేవల గురించి ఈ పార్ట్లో మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఎన్నాళ్ళు బిజీగా గడిపిన రతన్ టాటా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్కు సిద్ధమయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో అన్ని కార్పొరేట్ లక్ష్యాలే, రెండో ఇన్నింగ్స్లో సామాజిక సమస్యలే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. అయితే ఈ రెండవ ఇన్నింగ్స్లో గ్రామీణ అభివృద్ధి, నీటి పొదుపు, ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించడం, పేదరికంలో మగ్గుతూ నిరుపేద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం, అలాగే వ్యవసాయ రంగంపై అనేక అంశాలపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. తనదైన కార్పొరేట్ శైలిలో టాటా ట్రస్టులను ముందుకు నడిపిస్తున్నారు. బిల్ గేట్స్ తరహాలోనే రతన్ టాటా కూడా సామాజిక సేవపై దృష్టి పెడుతున్నారు. అంతేకాదు తన నీడ టాటా గ్రూపును వెన్నాడకూడదని రతన్ కోరుకుంటున్నారట. అడగకముందే సలహాలు ఇవ్వటం, తన అభిప్రాయాలను సంస్థపై రుద్దటం వంటి వాటికి రతన్ టాటా ఎప్పుడూ వెళ్ళరు. ఏదైనా సహాయాన్ని కోరితే మాత్రం అందుబాటులో ఉండి ఆ పని చేసి పెడతారు. ఆకాశ వీధిలో విహరిస్తూ ఉండటం, పియానో సాధన చేయటం, పెంపుడు శునకాలతో పొద్దుపుచ్చటం ఈయనకి చాలా ఇష్టం. అయితే రతన్ టాటా నానో విడుదల వేళ మరో కోణంలో చెప్పుకోవాల్సి వస్తే కొన్ని ఆసక్తికరమైన మనసును కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ హోటల్లో భారతీయులకు ప్రవేశం లేదని నిరాకరించడంతో అవమానానికి గురైన సంఘటన జంషెడ్జీ టాటా హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచింది. అలాంటి తాజ్ హోటల్పై పాకిస్తాన్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన విచక్షణారహితంగా దాడులకు పాల్పడినప్పుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే ఆస్తుల పునరుద్ధరణకు
వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ముంబై దాడుల్లో ప్రాణాలర్పించిన వారికి అదే మొత్తంలో ఎందుకు ఖర్చు చేయకూడదని సీనియర్ అధికారులను ప్రశ్నించిన మానవతావాది రతన్ లాల్ టాటా. అయితే తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలో 54 మంది అతిథులను రక్షించిన కెప్టెన్ థామస్ జార్జ్ చివరి క్షణంలో మరణించారు. అయితే దీనికి చలించిన రతన్ టాటా బోరున ఏడ్చారు. థామస్ జార్జ్ భార్య పిల్లలను తాను ఏమి చేస్తే వారి రుణం తీర్చుకోగలనని విలపించారు. అయితే ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత డిసెంబర్ 21వ తేదీన తాజ్ హోటల్ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాజ్ హోటల్లో పనిచేసే ప్రతి ఒక్కరితో రతన్ టాటా సమావేశమై ఒక్కొక్కరి ధైర్య సాహసాలను, సేవా దృక్పథాన్ని కొనియాడారు. సంస్థలో జూనియర్, సీనియర్ అంటూ హోదాలతో పనిచేసే విభజన జరుగుతుందని, ఉగ్రవాదుల దాడుల సందర్భంగా ట్రైనీగా పనిచేస్తున్న ఆమె సీనియర్ నుంచి ఆదేశాలు లేకుండానే అతిథులను ఆదుకున్నారని, ఆ సందర్భంలో తాజ్ హోటల్లో పనిచేస్తున్న మేనేజ్మెంట్ ట్రైనీ గురించి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు వివిధ రకాలుగా వీలైనంత మేరకు అన్ని రకాల సహాయాన్ని అందించారు. అయితే తన సంస్థల్లోనే పనిచేసే సిబ్బందికి కాకుండా రైల్వే స్టేషన్లో, ఇతర ప్రాంతాల్లో పావుబాజీ అమ్ముకునే వ్యాపారులకు, ఇతర షాప్ యజమానులకు రతన్ టాటా సహాయం అందించారు. ఉగ్రవాదుల దాడుల్లో తాజ్ హోటల్ ధ్వంసం కావడంతో మూతపడితే తన సిబ్బందికి మనీ ఆర్డర్ ద్వారా ప్రతి నెల జీతాలను ఇచ్చేవారు. ఉగ్రవాదుల దాడులను చూసి షాక్ అయిన వ్యక్తులకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సిబ్బంది ద్వారా మానసిక చికిత్సను అందించారు. మానసికంగా కుంగిపోయిన వ్యక్తుల వివరాలను సేకరించి వారికి కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబం ఆర్థిక, ఇతర పరిస్థితులను తెలుసుకోవడానికి ఓ అధికారిని నియమించి వారి అవసరాలను తీర్చాలని ఆదేశించారు. తన సిబ్బందిని కలుసుకోవటానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులకు హోటల్ ప్రెసిడెన్సీలో 3 వారాల వసతిని కల్పించారు. ముంబై పేలుళ్లు జరిగిన పరిస్థితులు దారుణంగా మారినప్పుడు ఎవరికి ఏమి కావాలో ఎలాంటి సంకోచం లేకుండా అడగాల్సిందిగా ఈయన వేడుకున్నారు. చాలా తక్కువ వ్యవధిలో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భరోసా కల్పించారు. తాజ్ హోటల్ మూసివేసిన కాలంలో ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించి తన మానవత్వాన్ని చాటి చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఉద్యోగికి అదనంగా 10,000 రూపాయలను 6 నెలల పాటు అందించారు. ముంబైపై జరిగిన దాడుల్లో రోడ్డు పక్కన షాపు నడిపే ఒక వ్యాపారస్తుడు మనవరాలు శరీరంలో 4 బుల్లెట్లు దూసుకెళ్లడంతో చికిత్స కోసం ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన రతన్ టాటా ఆ పాపను బాంబే ఆసుపత్రికి తరలించి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని లక్షల రూపాయలను చికిత్స కోసం ఖర్చు చేశారు. అయితే ముంబై మరణకాండతో తోపుడు బండ్లను కోల్పోయిన వ్యాపారస్తులందరికీ సహాయం చేశారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెందిన సుమారు 46 మంది పిల్లల విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ఈయనే భరించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఈ ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలకు తన సీనియర్ మేనేజర్లతో కలిసి 3 రోజుల పాటు రతన్ టాటా హాజరయ్యారు. రతన్ టాటా గారి గురించి చెప్పుకోవటానికి ఇంతకంటే మనం గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. తాజ్పై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు 36 లక్షల నుంచి 85 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించారు. అయితే దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు చివరిసారిగా అందుకున్న జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే అన్ని రకాల రుణాలను, ముందస్తు వేతనాలను పూర్తిగా రద్దు చేశారు. బాధిత కుటుంబాలకు, ఆధారపడిన కుటుంబాలకు జీవితకాలం వైద్య సౌకర్యాలను భరించేందుకు ముందుకు వచ్చారు. అయితే రతన్ టాటా పదవీ విరమణ 75 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతున్న రతన్ టాటా జనరేషన్ మార్పు కోసం టాటా గ్రూప్ చైర్మన్ హోదా నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జేఆర్డీ టాటా నుంచి అధికార పగ్గాలు అందుకున్న రతన్ టాటా 21 ఏళ్ల పాటు చైర్మన్ హోదాలో కొనసాగారు.
ప్రస్తుతం ఆయన సంస్థానంలో 44 ఏళ్ల సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ అధికార బాధ్యతలను డిసెంబర్ 28న అప్పగించారు. టాటా గ్రూప్లో మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూపుకు 18% వాటా ఉంది. రతన్ టాటా పర్యవేక్షణలో 1971వ సంవత్సరంలో 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న టాటా గ్రూపును 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను 4,75,721 అంటే $100.09 బిలియన్ అంటే 4,75,721 కోట్ల రూపాయల కంపెనీగా ఈయన మలిచిన ఘనత మన రతన్ టాటాకి ఉండడం జరిగింది. అయితే రతన్ టాటా గారు ఇప్పటికే చాలా సామాజిక సేవల్లోనూ అలాగే అన్ని రంగాల్లోనూ తన యొక్క సత్తాను చాటి చూపించడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఈరోజు వెనకబడుతున్న వ్యవసాయ రంగంపై కూడా ఇతను తన యొక్క దృష్టిని సారించి వ్యవసాయ రంగాన్ని కూడా ఆదుకునే దిశలో అడుగులు వేస్తున్నారని నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.